నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, గోమతి చక్రాలు వాస్తు కోసం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు గదా! అసలు ఎందుకు పెట్టుకుంటారు? ఏ ప్లేస్‌లో పెట్టుకోవాలి? పెట్టుకుంటే ఎలా పూజించాలి? యాహ్! ఇక్కడేంటంటే, మనం చాలామందికి ఇక్కడ చాలా సందేహాలు కలుగుతాయి. గోమతి చక్రాలు పెట్టుకుంటే మనకెందుకు మంచి జరగాలి? మన ఒక పద్ధతే రత్నం పెట్టుకుంటే కాదనిపిస్తది ఎందుకు నాకైతే. జరగాలి? ఆ! మన పద్ధతే అది. మన హ్మ్. పద్ధతి కాదని నార్త్ వాళ్ళు ఎక్కువ అది వాడతారు. దట్స్ వాట్ నార్త్ ఐ సైడ్ మీన్. వాళ్ళు ఎక్కువ వాడతారు. అయితే ఏమిటి? ఎందుకు ఇది జరగాలి అని మనకు అసలేంటి సందేహం. గురుగారు గోమతి చక్రాలంటే? చెప్తాను. లక్ష్మీ స్వరూపంగా పెట్టుకొని ఉంటారు చెప్పాలంటే. హ్మ్. మనకి గృహంలో కానీ, ఇప్పుడు మనం అంటే ఒక ఎనర్జీ ఫార్మ్ అవ్వడం అనమాట. హుహు. గోమతి చక్రాలు ఒకటి, కొన్ని శాస్త్రాల్లో కొన్ని కొన్ని చెప్పారు పిరమిడ్స్ అని, హ్మ్. లేకపోతే కొంత మెటల్స్తో కొన్ని ఎనర్జీ చేయొచ్చు. హుహు. ఇప్పుడు మీరు కొంతమంది బంగారం పడదు, హుహు. వెండి పడదు కొంతమందికి, హ్మ్. ర్యాషెస్ వస్తున్నాయి తీసేస్తారు. అలర్జీస్ అది వస్తాయి. మెటలే కదా, మరి ఎందుకు హ్మ్. అంటే అది అంతే. కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు, హ్మ్. అందరికీ పడుతుంది. వంకాయ కూర ఒకటి పడదు, హ్మ్. వాడు మొత్తం ఫంగస్ వచ్చి ఏదో ఒక రకంగా అయిపోతాడు, అవునండి. ఎలర్జీ వచ్చినట్టు అయిపోతాడు. హ్మ్. ఎందుకు అంటే మన బాడీ కూడా కొన్ని కొన్ని విషయాల్ని అది అపోజ్ చేస్తుంటుంది, కొన్ని కొన్ని విషయాల్ని బాగా స్వీకరించుకుంటుంది. హ్మ్. అట్లాగే మనకేంటంటే ఈ గోమతి చక్రాలకు సంబంధించినటువంటి విషయంలో హ్మ్. ఇవి లక్ష్మీ సంబంధించిన వాటిగా చెప్తారు. హుహు. అంటే మనం కష్టపడి సంపాదించుకోవడము ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎనర్జైజ్ చేసేటువంటి కొన్ని కొన్ని వస్తువుల్లో గోమతి చక్రాలు కూడా ఒకటి. హ్మ్. అయితే ఇక్కడ ఏంటంటే కర్మ కర్మ పరంగా మనం ధనాన్ని సంపాదిస్తాం ఒక ఎత్తు. హ్మ్. ఆ ధనానికి అధిపతి ఎవరు అని చెప్పి చూసుకుంటే లక్ష్మీదేవి అని చెప్పి మన వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 విషయాలండి. హ్మ్. శాస్త్రాల్లో మనకు చెప్పింది ఏంటంటే, నువ్వు పని చేసుకుంటూ ఆ పని వల్ల వచ్చే డబ్బుకి అధిష్టాన దేవత లక్ష్మి అని చెప్పి చెప్పారు. హ్మ్. అందుకని ఏ పని చేయకుండా కూర్చొని ఊరికే పూజలు చేసుకుంటూ కూర్చుంటే కాదు. హ్మ్. ఒకవైపు ఇది చేస్తూ అట్లా అనమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హ్మ్. మీ తల్లిగారు ఉన్నారు ఉదాహరణకి. గురుగారు. తల్లిగారికి అన్నీ చూసుకోవడం మీ బాధ్యత. అంటే ఆవిడకి అన్నం పెట్టడం అనుకోండి, ఆవిడ మంచి బట్టలు కొనివ్వడం, ఆవిడకి గౌరవం ఇవ్వడం అనుకోండి. ఇవన్నీ కాదండి, నేను ఓన్లీ కాళ్ళకి దండం పెడతాను, ఆవిడకి అన్నం పెట్టనంటే, హ్మ్. నాకు భక్తి ఉంది, నేను ఓన్లీ కాళ్ళకి దండం పెడతానంటే, ఎందుకురా ఏం చేసుకోవడం, నువ్వు నా కాళ్ళకి మరి దండం పెట్టి అన్నం పెట్టకుండా అంటాం కదా. హ్మ్. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ గోమతీ చక్రాలు, లక్ష్మీదేవి పూజలు ఇవన్నీ చేయాలి, నేను కాదనట్లే. కానీ మెయిన్ గోమతీ చక్రాలు ఎందుకు పెట్టుకుంటారంటే లక్ష్మీ అనుగ్రహం కోసం పెట్టుకుంటారు. హ్మ్. ఒక ఎనర్జీని ఫార్మ్ చేయడం కోసమని. హ్మ్. మరి ఆ ఎనర్జీ నాకు సెట్ అవుతుందా లేదా? ఎలా అంటే తెలుస్తది కొన్ని గురుగారు? కొన్ని ఎలా ఉంటాయంటే, అవి మీరు రత్నాలైతే హ్మ్. మీ జన్మజాతకానికి కనెక్ట్ అవుతుందో లేదో చూసుకొని పెట్టుకోవాలి. హ్మ్. ఇవి అందరూ పెట్టుకోవచ్చు, దీనికేం ఓకే. తప్పేం లేదు. హ్మ్. ఇప్పుడు దేవతామూర్తులు ఉన్నాయి, హ్మ్. మీరు ధరించొచ్చు. ఇప్పుడు రత్నం ఎలా ధరిస్తామో హ్మ్. వేలికి, మనకి జాతకాన్ని బట్టి చూసుకొని మీరు దేవతామూర్తిని కూడా ఏదైతే మీకు బెస్టో అది ధరించొచ్చు. కానీ వేరే దేవతామూర్తి ధరించడం వల్ల ఇబ్బందేం లేదక్కడ. ఓకే. కానీ మంత్రం తీసుకునేటప్పుడు మాత్రం హ్మ్. మనకి ఒక్కొక్క మంత్రానికి, ఒక్కొక్క బీజాక్షరానికి కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. హ్మ్. అవి గురుముఖత తీసుకునేటప్పుడు గురువే వచ్చి ఇచ్చినప్పుడు మీకేమి ఇబ్బంది ఉండదు గానీ, హ్మ్. మీకు మీరుగా ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మీకది కనెక్ట్ అవ్వనప్పుడు చాలా ఎక్కువ కాలం చేయాల్సొస్తుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మంత్రం మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి ఫలితం మీకిప్పుడు వస్తుంది అంటే, హుహు. ఆ దేవత వచ్చి మీకు కల్లో కనపడి చెప్తది. హుహు. స్వప్నంలో వస్తుంది ఆ అంత దేవత. ప్యూర్ హార్ట్‌తో చేయగలగాలి గదా! ఎందుకు చేయలేమనుకుంటున్నారనేది మనకు తెలుసు. అంటే ఏం లేదు, చాలామంది ఇప్పుడు మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి గోమతి నుంచి ఇందులోకి వెళ్తున్నాం, హ్మ్. తప్పుగా అనుకోకండి. సరే. చాలామంది ఏమంటారు, "ఏవండీ మేము చేస్తున్నాం గానీ కాన్సంట్రేషన్ ఎటో వెళ్ళిపోతుందండి" అంటారు. హ్మ్. నేను ఒకటే క్వెషన్ వేస్తా. హ్మ్. మీరు అదేది 'రాజమౌళి'ది ఒక మూవీ వచ్చింది. 'ఎన్టీ రామారావు', జూనియర్ ఎన్టీఆర్ అండ్ చిరంజీవి కొడుకుది కలిసి వచ్చింది చూసారా ఒక మూవీ. అందులో పులిలా ముందుకొస్తది. హ్మ్. నిజంగా ఎవరికైనా పులి ముందుకిలా వచ్చినప్పుడు వాడికి వేరే వైపు వెళ్తుందండి కాన్సంట్రేషను? హుహు. ఎందుకెళ్ళదు? భయంతో గుండె అది తినేస్తది ఇంక వేరే దగ్గర. ఆ టైంలో నేను ఆప్షన్. మర్చిపోయానండి, వేరే దానిలోకి వెళ్ళిపోయాను ఎవడైనా అంటాడా? అంటే ఏమిటి? దేవత యొక్క హ్మ్. శక్తి తెలియకపోవడమో, హ్మ్. దేవత యొక్క ఎనర్జీ మీకు తెలియకపోవడమో, హ్మ్. దాని వాల్యూ తెలియకపోవడం వల్ల. ఇప్పుడు పిల్లాడున్నాడు, హ్మ్. ఓ బంగారం బిస్కెట్ ఇచ్చాం, రోడ్డు మీదకి వదిలేం, వాడు ఆడుకుంటూ పడేస్తాడు ఆడు. కారు బొమ్మ ఉంటే కారు బొమ్మ పట్టుకొని ఇంటికొస్తాడు. అంటే ఏంటి? ఆ పిల్లవాడికి ఆ గోల్డ్ వాల్యూ తెలీదు. తెలీదు. అందుకని దాన్ని పక్కన పడేస్తున్నాడు. హ్మ్.
అలాగే మనకి దేవత యొక్క విలువ తెలిసినప్పుడు, దేవత మీద భక్తి ఉన్నప్పుడు మన కాన్సంట్రేషన్ పోనే పోదు. హ్మ్. అస్సలు పోదు. ఎందుకు పోతుంది చెప్పండి? మనకి విలువ తెలియకపోవడం వల్ల, భక్తి లేకపోవడం వల్ల పక్కకు పోతుంది. ఓకే. అయితే కొన్నిసార్లు సమస్యలున్నప్పుడు మనిషి రకరకాల ఆలోచనల వల్ల పక్కకు పోతది. నేను కాదనట్లే. కాకపోతే ఎన్ని సమస్యలున్నా సరే ఆ సమస్య నుంచి బయటపడేసేది అమ్మవారే అని నమ్మాలి. హ్మ్. అయితే ఇక్కడ ఈ గోమతి చక్రాలు పెట్టి పూజించడం, గోమతి చక్రాలను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేసి మళ్ళీ అవి తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం ఇవన్నీ కూడా అది పనిచేస్తదని చేయదనట్లే. హ్మ్. కానీ మీరు ప్రాక్టికల్‌గా కూడా ఎంతవరకు మీరు చేస్తున్నారు? హ్మ్. ఇప్పుడు మార్వాడీస్ ఎందుకు అంత అద్భుతంగా సంపాదిస్తారు అంటే వాడు కస్టమర్‌ని లక్ష్మీదేవిగా చూస్తాడు. హ్మ్. ఆ కస్టమరే లక్ష్మీదేవి. నువ్వు పూజ చేసే లక్ష్మి లక్ష్మి. కానీ ఆమె ఈ రూపంలో వచ్చిందని ఫీల్ అవుతాడు. హ్మ్. ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా బాగుంటుంది. ఒక ఒక హస్బెండ్ తన వైఫ్‌ని లక్ష్మిగా భావించినప్పుడు అది వేరే ఉంటుంది. అందుకని ఏదో వచ్చింది ఏం కట్నం తేలేదు. ఏదో ఎప్పుడు అట్లా ఉంటది, ఇట్లా ఉంటది నువ్వన్నీ అట్లా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఇంటికి శ్రీమూర్తి లక్ష్మి గుర్తుపెట్టుకోండి. హ్మ్. అది నువ్వు పక్కన పెట్టేసి ఎంతసేపు ఫోటోలో లక్ష్మిని వెతుక్కుంటూ కూర్చుంటే ఎట్లా? హ్మ్. అన్నపూర్ణగా తల్లిగా వచ్చింది అమ్మవారు. భార్యగా ఇంకో రూపంలో వచ్చింది. హ్మ్. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. కస్టమర్ రూపంలో వచ్చిందని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు దీనికి అడిషనల్‌గా యాడ్ అవుతాయి. ఈ గోమతి చక్రాలు పెట్టుకొని పూజ చేయడం అని. నువ్వేమీ చేయకుండా కస్టమర్‌ని అవమానిస్తూ, కస్టమర్‌కి ఎటువంటి వాల్యూస్ ఇవ్వకుండా, నేను గోమతి చక్రాలను పూజ చేసుకుంటా అంటే ఏమీ ఉండదు. సో, ఎలా అంటే బేసిక్ ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మకి దండం పెట్టుకుంటాను. భోజనం అన్నం పెట్టను పెట్టను. అన్నట్టుంటది. యెస్. సో, బేసిక్ చేస్తూ ఇవన్నీ చేస్తే అప్పుడు ప్రయోజనం అంటే ఉంటుంది. నువ్వు ప్లస్ దానికి నీ ధర్మం ఆధారం చేయాలి. ఏంటని తెలుసుకుంటున్నావు అంతే. హ్మ్. ఇప్పుడు ఇది అమ్మ అని తెలుసుకుంటున్నావు. తెలుసుకున్నప్పుడు ఒకటి దండం పెడితే సరిపోద్దిగా. అమ్మ ఏం చెప్పిందో ప్రాసెస్. అది చేయాలి కదా! హ్మ్. అట్లా అమ్మ ఏం చెప్పింది? "నువ్వు బాగా చదువుకోరా మనతో బాగుండురా" అని చెప్పింది. మనం అది చేయకుండా ఎంతసేపు అమ్మకి దండం పెట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? మరి. నువ్వు చేసేవన్నీ పిచ్చి పనులు చేసుకుంటూ. రైట్. సో, గురుగారు ఇప్పుడు గోమతి చక్రాలు పెట్టుకున్నప్పుడు ఇట్లా బేసిక్ నీ ధర్మం నువ్వు పాటించి అప్పుడు నువ్వు దానికి పూజ చేసినా ఎగ్జాక్ట్‌లీ. డబుల్ ఫలితం వస్తుంది. రాకుండా అయితే ఎందుకంటే ఉండదంటున్నారు. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అనే నామం ఉంటుంది లలిత సహస్రనామంలో. అంటే ధర్మానికి అధ్యక్షురాలు. హ్మ్. ధర్మం అంటే అందరూ ఏదో పెద్ద ఏదో ఉందనుకుంటారు. ఏం కాదు. మనం ఒక వీడియో చేస్తున్నాం. ఈ వీడియోకి ఉండే ధర్మం ఏమిటి? ఈ వీడియో ద్వారా ఎవరికేమి మంచిదెళ్ళాలి. ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ ఉన్నారు. లైట్స్ అన్నీ కరెక్ట్‌గా అన్నీ కెమెరా కరెక్ట్‌గా ఇది ఈయన ధర్మం. అంతేగాని ఇష్టం వచ్చిన ఏదో పెట్టేసి ఏదోలో సాలరీ ఇస్తున్నారు లైట్ రిమోల్లు. మనకేం పోయింది ఎట్లుంటే అట్లయింది అనుకోకూడదు ఆయన. హ్మ్. అసలు లేట్‌లు గాని చెప్తున్నా నేను ఈళ్ళ సంగతి. హ్మ్. అట్లా ఏంటంటే మన ధర్మం అంటే ఏంటంటే మనం చేసే పని ధర్మబద్ధంగా పర్ఫెక్ట్‌గా చేయడమే ధర్మం. యెస్. అందులో ధర్మం ఉండాలి. హ్మ్. అది. అప్పుడు ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విభర్ధిని. ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడే, ధనానికి అధ్యక్షురాలు ఆవిడే, ధనాన్ని అన్నిటిని ఇచ్చేది ఆవిడే అని అర్థం అనమాట. లలిత సహస్రనామాల్లో ఉంటుంది. రైట్. మనం పూజ చేసుకునేటప్పుడు గోమతి చక్రాలకు సంబంధించి ఏదైనా పర్టిక్యులర్ మంత్రం ఏదైనా ఉంటుందా గురుగారు? లక్ష్మీ ఆరాధన అష్టోత్తరం చేసుకొని చేయొచ్చు. చేసి లేదంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనుకొని చేసుకోవచ్చు. హుహు. గోమతి చక్రాలు తెల్లగా ఉంటాయి. హ్మ్. అవునా? హ్మ్. తెల్లటి కి ఇది దేనికి సంకేతం అంటే లక్ష్మీ సంకేతంగా చెప్తూ ఉంటారు. హ్మ్. తెల్లటి దీన్ని. హ్మ్. అలాగే స్వచ్ఛమైనటువంటి విషయం గోమతి చక్రాలతో ఎందుకు చేయాలంటే, నువ్వు ఆ స్వచ్ఛమైనటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటాను. నీలో స్వచ్ఛత ఉండాలి. ప్రపంచంలో అందరూ ఏంటంటే అంతా కల్తీ అయిపోయింది, అందరూ దొంగలైపోయారు అనుకుంటారు కానీ, స్వచ్ఛత స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కళ్ళు వెతుకుతూనే ఉంటారుగా. యాహ్! నువ్వుండు ఎందుకు లోకం ఇలా అయిపోయిందని నువ్వెందుకు కంగారు పడ్డావు? నువ్వు అట్లా ఉండి ట్రై చేయి. మరి. లోకం ఎట్లుంటే నీకెందుకు? హ్మ్. కదా! అంతే గురుగారు. ఇప్పుడు దేవుడి గదిలో పెట్టాలా? లేదంటే మనము ఏం లేదమ్మా వాట్ వాటిని ఏం చేస్తారంటే, దేవుడి గదిలో పెట్టి పూజిస్తారు. తీసుకెళ్ళి మళ్ళీ బీరువాలో పెట్టుకుంటారు. ఎన్ని రోజులకి మార్చాలి గురుగారు? అంటే ఏం పూజ మార్చక్కర్లేదు. జీవితాంతం చేసుకోవచ్చు. తప్పేం కాదది. ఓకే. హ్మ్. రైట్. అంటే కొన్ని వస్తువులు కొన్ని పూజలకి కనెక్ట్ అవుతాయి అవి. ఇప్పుడు చూడండి కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారు. హ్మ్. లేకపోతే కొన్ని శక్తి దేవత ఆరాధనలు చేస్తారు. ఇప్పుడు అఘోరాలు ఉంటారు హ్మ్. వాళ్ళు స్కల్ పుర్రె. పుర్రెలు పెట్టుకొని చేస్తారు. ఎందుకు చేస్తారు? పుర్రెతో సంబంధం ఉంటుందది. హ్మ్. కొన్ని మంత్ర సాధనల్లో మనిషి పుర్రెని పెట్టరు. హ్మ్. కోతి పుర్రెని, రకరకాల జంతువులు పంచ పుర్రెలు పెట్టుకుంటారు. హ్మ్. పెట్టి చేస్తారు. శ్మశాన సాధనలుంటాయి. మర్రి చెట్టు కింద సాధనలుంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. హ్మ్. ఇందులో సిమ్ కార్డ్‌లో వాళ్ళు ఒక పదార్థం వాడతారు. అదెందుకు వాడాలి? హ్మ్. అరటి తొక్క వాడొచ్చు గదా! అంటే
దానికి రాదు. అదే దానికి రాదు. అదే కనెక్ట్ అవుద్ది దానికి. ఎస్ ఇది గూడా అంతే ఇది అన్నమాట. దిస్ ఇస్ వెరీ బేసిక్, వెరీ ఆ! ఇంపార్టెంట్ పాయింట్ కదా బేసిక్ గురుగారు? అంతే. ఇది అర్థం చేసుకుంటే అసలు అంతే. ప్రపంచం అంతే. అంతే. వెళ్ళిపోవచ్చు అలాగా. అంతే. అట్లా రైట్. అన్నమాట. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః.